ఇవన్నీ ఇప్పుడు నా బట్టల తర్వాత సర్దాలి ఇట్లా. ఇవన్నీ నా యూజ్. మన ఫ్లైట్ వచ్చి రేపే. సో మన ఫైనల్ షాపింగ్ ఉంటే వెళ్తున్నాం అన్నమాట. మెసీస్ బ్యాక్ స్టేజ్కి వెళ్ళి షాపింగ్ చేయబోతున్నాం. ఒక చిన్న ర్యాబిట్ ఉంది, క్యూట్గా తిండి గడ్డి. మీకు మా అపార్ట్మెంట్స్ని ఎప్పుడు చూపించలేదు కదా, ఇదే మా అపార్ట్మెంట్స్. చాలా రిచ్ కమ్యూనిటీలో ఉంటున్నమాట. చాలా బాగుంటుంది. ఇక్కడి నుంచి మాకు షాపింగ్ ఇవన్నీ చాలా దగ్గర, నడుచుకుంటూ వెళ్ళి షాపింగ్ చేయొచ్చు. ఇక్కడ చాలా అంటే చాలా పక్షులు ఉన్నాయి, చిన్న చిన్నవి. షిట్ అయినంత వరకు బాగుంటాయి ఇవన్నీ. మీ గ్యాంగ్లో ఎవరన్నా షార్ట్ గర్ల్స్ ఉంటే ఇలాంటి కార్లు వాళ్ళకి గిఫ్ట్కి ఇవ్వాలి. బుడ్డ కార్ ఇది. దాని చెట్లా ఉంది, కింద చూస్తే పైన మాత్రం వేరే చెట్టు ఏదో ఉంది కదా. అదే టార్గెట్. మనకి ఏదైనా గ్రాసరీస్ అవి కావాలనుకుంటే అక్కడ తెచ్చేసుకుంటాం మేము. మెసీస్ బ్యాక్ స్టేజ్ ఇంకా అక్కడే ఉంది. జస్ట్ ఒక 2 minutes, మొత్తం ఒక 5 to 10 minutes వాక్ ఉంటాయి అన్నీ మాకు. అప్పట్లో టెక్సాస్లో కౌబాయ్స్ ఎలానే తిరిగేవారంట. ఇప్పుడు డబ్బులు ఎక్కువైనాయి, కార్లు కొనుక్కున్నారు. తర్వాత హార్స్ రేట్లు ఎక్కువైనాయి. సో అందరూ తిరగడం మానేసి అందరూ కార్లు వేసుకుని తిరగడం మొదలుపెట్టారు. మెసీస్ బ్యాక్ స్టేజ్కి అయితే వచ్చేసాం. మంచి స్మెల్ వస్తుంది అసలు ఇక్కడ, ఎందుకంటే పెర్ఫ్యూమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి. మనమైతే మా ఫ్యామిలీకి కొన్ని ఏంటవి బ్యాగ్స్ కొందామని వచ్చాం. మన ఫాజిల్లో కొన్ని బ్యాగ్స్ కొన్నా. ఒక్కొక్కటి ఇంచుమించు $30 అట్లా పడింది ఆఫర్లో. యాక్చువల్గా ఒక్కొక్కటి వచ్చి $60-100 ఉండే. సో ఇక్కడైతే మంచి దొరుకుతాయని చెప్పి ఇటు వచ్చామన్నమాట. under 49, under 39 అలా. సో చూద్దాం, కలెక్షన్ అయితే చాలా మంచిగానే ఉంది ఇక్కడ. అయితే మనం 2 ఎత్తుకొచ్చాం. ఇవన్నీ తీసుకెళ్ళి మా చెల్లి ముందు పెట్టి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోమని చెప్పాలి. చూడ్డానికి బాగున్నాయి కానీ స్పెల్లింగ్లో తేడాగా ఉన్నట్టు అనిపిస్తుంది. మనమైతే 3 పర్సెస్ కొన్నాం. థ్యాంక్ యూ సో మచ్. మా ఫ్రెండ్స్ బ్యాగేజెస్ ఉన్నాయంటే అవి కూడా పట్టుకొచ్చి ఇక్కడ ఇచ్చేసారు. మన బిల్ అయితే మొత్తానికి ఒక $120 అయింది. 6 members గిఫ్ట్స్ వెళ్ళిపోయాయి. పర్లేదు, 6 ఆనందం కోసం పర్లేదు, బాగానే కొన్నాం. 3 పార్సల్ తీసుకున్నా, ఒక పెర్ఫ్యూమ్ తీసుకున్నాను, ఇంకా 2 బ్యాగులు తీసుకున్నా. దీన్ని వేసుకుని మనం మళ్ళీ 10 minutes వాక్ చేయాలి. ఇదే పెద్ద తతంగా. అలా నడుచుకుంటూ టార్గెట్కి అయితే వచ్చేసాం అన్నమాట. ఆటగాళ్ళు అంటారా బాబు, ఆటగాళ్ళు. ఐ నీడ్ గిఫ్ట్స్. $23 ఉంది, బాగుంది, డీసెంట్గా ఉంది. ఒకటి గిఫ్ట్ వెళ్ళి ఇది ఒకటి తీసాం. ఇది 12 ఉంది. ఏది బాగుంది? ఇది బాగుందా అది బాగుందా? ఒకటి ఉంచుతాం. ఇదా? ఇది అన్నీ చూడడం జరిగింది. లాస్ట్కి ఒక హుడీ తీయడం జరిగింది. ఖుషి హుడీలా ఉంది, బాగుంది. $17. బొమ్మలు చూస్తున్నా, అన్నీ $20 తక్కువ లేవు. సో బొమ్మలు లైట్ $169 అంట. అరే, మీరు షార్ట్ లిఫ్టింగ్ కేస్ చూసారు కదా, మాది కార్ట్ లిఫ్టింగ్ కేసు అవుతుంది. ఎందుకంటే మేము ఎప్పుడు ఇక్కడ ఫుల్ కొనేస్తామన్నమాట. కొన్నాక నుంచి ఇక్కడి నుంచి మాది 2 minutes వాక్. సో మేము అవి మోసుకుని వెళ్ళడం కన్నా ఈ టార్గెట్ తోటి కార్ట్ తీసుకెళ్ళి మా బేస్మెంట్లో వదిలేస్తాం. ఆడు రేపు నెక్స్ట్ రోజు మార్నింగ్ వచ్చి మొత్తం ఎతుక్కుని పట్టుకెళ్తాడు అనమాట. అవి అది మంద కాదు కదా, వద్దు. ఈడనికి పట్టించుకోడు, ఆడైతే పట్టించుకోండి. కార్ట్ లిఫ్టింగ్ కేస్. సే బాయ్ టు దట్ కార్ట్. బాయ్ బాయ్. ఇక్కడ నుంచి 1 floor స్టేర్ కేస్ అండ్ దెన్ అవర్ రూమ్. ఇంతటితో నా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా రూమ్కి వెళ్ళాక మొత్తం షాపింగ్ ఏం చేశాను అనేది
లైన్గా పెట్టి చూపిస్తా. అండ్ రేపే మన ఫ్లైట్. చలో ఇండియా ఆఫ్టర్ 1 year. మొత్తానికి మన షాపింగ్ మొత్తానికి ఇవన్నీ ఇప్పుడు నా బట్టల తర్వాత సర్దాలి. ఇట్లా ఇవన్నీ నా యూజ్డ్ మల్టీవిటమిన్స్ ఇవన్నీ మా అన్నయ్య పంపమన్నాడు ఇంటికి. సో ఇవి కాకుండా మా పెద్దనానికి మా అన్నయ్య పంపుతున్నాడు. అవి కాక ఇవి మన ఇండియా పట్టుకెళ్ళే సరుకులు. వారాలుగా ఏం కొనాలి అన్న లిస్ట్ రాసుకున్న కాడి నుంచి ప్రస్తుతానికి అయితే ఇవన్నీ కొనేసాం. ఇవి బేసిక్ అనమాట. నేను ఎక్కువ కష్టపడలేదు. ఫాజిల్కి వెళ్ళి ఆ 4 బ్యాగ్స్ తెచ్చేసా. ఫాజిల్లో మంచి ఆఫర్ నడుస్తుంది. ఈచ్ $100 ఎంత ఉంటే నాకు $40కి ఎంతకు వచ్చినాయి ఇవి బ్యాగ్లు. అండ్ వాచెస్ ఒక్కొక్కటి $70 అయితే 2 pair $110 అయితే అవి తెచ్చేసామన్నమాట. వాచెస్ అయితే పేరు వచ్చేసి $110 పడింది ఫాజిల్లో. ఈచ్ వన్ 79 ఎంతో ఉండే అప్పుడు. గ్యాప్ కూడా ఒకటి $50 ఉండే. $50 అయితే బాగానే వచ్చినాయి అనిపించినాయి నాకైతే. కొంచెం ఆఫర్ పడింది అనుకోండి దాని మీద కూడా. ఇప్పుడు మనం ప్రైసులు ఇచ్చేయకూడదు. ఓల్డ్ నేవీ నా కోసం కొనుక్కున్నా, బాగుందని. ఇవి 4 అన్నయ్యల కోసం, ఇవి మావయ్యల కోసం. ఫాజిల్ ఒక్కొక్క వ్యాలెట్ 40 ఎంత పడినట్టుంది. లెవిస్ ఫ్రెండ్స్ కోసం 4 లెవిస్ తీసుకున్నా. ఈ గ్లెన్లివెట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి అని చెప్తే తీసుకున్నా. ఇది మా అన్నయ్యకి. పెర్ఫ్యూమ్స్ అందరికీ ఇవ్వలేము, లైక్ బాగా యూజ్ చేయగలరు అనుకున్న వాళ్ళకి పెర్ఫ్యూమ్స్ కొంటాం కదా. సో మా అన్నయ్య కొన్నమాట. బాగున్నాయి చూడగానే. 3 types. ఇవేమో చాలా డీసెంట్గా ఉండే సెలెక్ట్ చేసామట. లేడీస్కి మనకి ఏం నచ్చితే మనం అసలు ప్రిడక్ట్ చేయలేం కదా. సో నాకైతే నచ్చినాయి, డీసెంట్గా ఉన్నాయి, అలవాటు లేని అని చెప్పేసి ఇవి తీసుకున్నా. చాలా బాగున్నాయి. ఇవి కూడా అంతే డీసెంట్వి తీసుకున్నా. ఇంక చాక్లెట్స్ అన్నీ పిల్లలకి ఇంచుమించు చాలా చాక్లెట్స్ వచ్చినాయి అని అనుకోవచ్చు. కానీ కొన్ని కోకోనట్ చాక్లెట్స్ అవి ఇష్టం, అవి మాత్రం దొరకలే నాకు. ఇవన్నీ ఇంకా చాలా పెద్దోళ్ళకి. ఈ షూ నచ్చాయని తీసుకున్నా. ఫస్ట్ అయితే ఇంటికి తీసుకెళ్తా, నేను వేసుకోవాలా డాడీకి ఇవ్వాలా అని తర్వాత డిసైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నచ్చినాయని తీసుకున్నా రన్నింగ్ షూ. అదైతే మా మాయాల అబ్బాయికి అది రంగురంగులు కావాలంటున్నాడు. మొత్తం ఎత్తికి రంగురంగులే తీసుకున్నా. ఇంకేమున్నాయి, ఇవైతే ఇంటి దగ్గర చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. చిన్నప్పుడు హాట్ వీల్స్ అని నాకు చాలా ఇష్టం అనమాట. అందుకని చెప్పి బాగుంటాయని చెప్పి తీసుకున్నా. చాక్లెట్స్ అలాగే ఇస్తాం. ఇవి ఒక్కొక్కటి ఇచ్చేస్తాయి. ఇంకా అంతే. ఇది తమ్ముళ్ళకి ఇదొకటి అదొకటి. ఇది ఇంట్లో ఎవరికన్నా మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్. ఇది నా షాపింగ్ మొత్తం కలిపి అరౌండ్ 1300 to 1400 అయింది. ఇదైతే బేసిక్. ఇప్పుడైతే ఇవన్నీ ఇంక బ్యాగ్లో సర్దేసుకుని రేపు సాయంత్రం 5 కల్లా నేను ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవ్వాలి. DFW నుంచి డోహాకి, డోహా నుండి హైదరాబాద్కి ఫ్లైట్. హైదరాబాద్ నుంచి మళ్ళీ వీరవాసం అంటే భీమవరంకి ఆరెంజ్ ట్రావెల్స్ అన్న బుక్ చేద్దాం అనుకుంటున్నా. మళ్ళీ లాగేస్తే బంద్ అవుద్ది, అక్కడ దాకా ఎవరు వస్తారని చెప్పేసి. నేను భీమవరం నుంచి USA వచ్చిన వీడియో అయితే బాగా ట్రెండ్ అయింది. 200K వ్యూస్ వచ్చినాయి. అదొక్కటే వీడియో నన్ను ఇంకా యూట్యూబర్గా బతికించింది అనమాట. మధ్యలో ఖాళీ లేక ఏం చేయలేదు. అండ్ దెన్ DFW టు భీమవరం అగైన్. అండ్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే 1 yearలో వెళ్తా అని చెప్పేసి. బట్ అలా సెట్ అయింది, వెళ్తున్నాను. మొత్తం ఎంత చిరాకుగా ఉంది. అంతా 3 బ్యాగుల్లో సెటప్ చేయాలి. ఈ బ్యాగ్ నాది మీడియం సైజ్ బ్యాగ్ ఉండే, బట్ అది సరిపోదని చెప్పి మా ఫ్రెండ్ గడ బ్యాగ్ తీసేసుకున్నా. బ్యాక్ ప్యాక్ ఖతార్ నాట్ అలౌడ్ అంట. లాస్ట్ టైం 7 kgs నాకు ప్లస్ అయింది అనుకుంటా. ఇంక ఈ బ్యాగ్లోనే సెట్ చేసుకోవాలి ఏదైనా సరే. ఒకసారి నేను చార్ట్ సపోర్ట్ అని కూడా అడుగుతాను, బ్యాక్ ప్యాక్ అలౌడో కాదు. ట్యాబ్ బోర్డ్ తీసుకున్నా చెల్లికి. యాపిల్ డివైసెస్ కొందాం అనుకున్నా,
మనం ఐఫోన్ ప్రో కొనే రేంజ్ కాదు, వాడే రేంజ్ కూడా ఇంటి దగ్గర ఎవరికి లేదు. సో ఇంకేం తీసుకోలేదు. ట్యాబ్ కూడా చాలా ఎక్కువ రేట్ ఉంది, 800 అలా ఉంది. మ్యాక్బుక్ అయితే 1400 ఉంది. అవన్నీ మన వల్ల అయ్యే పనులు కాదని చెప్పి నార్మల్గా ఇలా సెట్ చేసాను. ఇంకా అంతే ఫ్రెండ్స్. ఇంక షాపింగ్ అయితే నేను బొమ్మలన్నీ టార్గెట్లో తీసుకున్నా, వాచెస్ అన్ని ఫాజుల్లో తీసుకున్నా, పర్సులు కూడా ఫాజుల్లో తీసుకున్నా, మెసేజ్ బ్యాక్ స్టేజ్లో తీసుకున్నా, ఇవన్నీ శామ్స్లో తీసుకున్నా. చాక్లెట్స్ ఇక్కడ వేర్ హౌస్ అని ఉంది, డిఎస్డబ్ల్యూ అని, అక్కడ షూస్ 2 తీసుకున్నా. అంతే, ఎక్కువ షాపులు కూడా తిరగల. ఒకటి గ్యాప్, మెసేజ్ బ్యాక్ స్టేజ్, ఫాజిల్, శామ్స్, టార్గెట్, అంతే అయిపోయింది షాపింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మొత్తానికి అయితే 3 బ్యాగుల్లో సర్దేసా.